కన్సల్టెంట్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బుకారెడ్డి హాస్పిటల్. సో మన హాస్పిటల్కి వారం రోజుల ముందు మహేష్ అనే పేషెంట్ రావడం జరిగింది. ఆయన వచ్చిన కండిషన్ ఎలా ఉందంటే అన్కాన్షియస్ స్టేట్, అంటే పేషెంట్ అసలు రెస్పాన్స్ లేని స్టేట్లో మన దగ్గరికి వచ్చాడు. మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసి అంత చేసి పేషెంట్ అటెండర్స్తో కౌన్సిల్ చేయడం జరిగింది. పేషెంట్కి ఏమైందని అటెండర్స్ అడిగినప్పుడు తెలియదు సార్, సడన్గా పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయాడు, మాకు రీజన్ అయితే ఏం తెలియదు అని చెప్పినప్పుడు నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. సరే కొన్ని టెస్ట్ చేద్దాము, చూద్దాం పేషెంట్ ఏమైందో తెలుసుకుందామని చెప్పడం జరిగింది. తర్వాత పేషెంట్ రాగానే కొన్ని గంటల్లో పేషెంట్ సాచురేషన్ డ్రాప్ కావడం వల్ల ఇమీడియట్గా వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత దాంట్లో లివర్, కిడ్నీ, లంగ్స్, బ్లడ్లో యాసిడ్, బ్లడ్లో ఇన్ఫెక్షన్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని బయటపడింది. మేము ఇమీడియట్ పేషెంట్స్ అటెండర్స్ని పిలిచి ఇలా ఉంది పేషెంట్ కండిషన్. సో ఇక్కడ ట్రీట్మెంట్ మన దగ్గర ఐసీయూ ఉంది, వెంటిలేటర్స్ ఉన్నాయి, క్రిటికల్ కేర్ టీమ్ ఉంది, అందరు ఉన్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది. కానీ మీకు ఏమన్నా హైదరాబాద్ తీసుకెళ్ళాలనే ఉద్దేశం ఉంటే తీసుకెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. మేము మన ఛార్జెస్ కూడా తక్కువలో చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ అటెండర్స్ లేదు సార్, మాకు హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నంత స్తోమత లేదు, ఉస్మానియా గాంధీ పోవాల్సి వస్తుంది, దాని బదులు మీరు ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి, మీరు ఉన్నట్టున్నారు కదా అని చెప్పారు. సరే మేము వెంటిలేటర్ పైన పెట్టిన పేషెంట్ని 2-3 days మంచి కేర్ ఇవ్వడం వల్ల వితిన్ 3 days పేషెంట్ స్లోలోకి వచ్చి వెంటిలేటర్ నుంచి బయటికి తీయడం జరిగింది. లివర్ బాగా అయింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గింది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ తగ్గింది, యాసిడ్ బ్లడ్లో తగ్గింది. మేము ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఓన్లీ కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయని మేము చూసి మళ్ళీ ఎవ్రీడే మేము ఆల్రెడీ 3 times పేషెంట్ని పేషెంట్ అటెండెన్స్తో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఏమైంది అని అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. 4వ రోజు మాకు తెలియడం జరిగింది ఏంటంటే పేషెంట్ డిప్రెషన్లో ఉన్నాడు, అంటే ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో చెట్ల మందు ఒక బాటిల్ మొత్తం తాగడం జరిగిందని తెలిసింది మాకు. అది మాకు తెలిసింది 4వ రోజు. అప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అయింది, కిడ్నీ ఇంప్రూవ్ అవ్వట్లేదు. మేము ఇమీడియట్ పేషెంట్ అటెండర్స్ని పిలిచి కిడ్నీ ఇప్పుడున్న కండిషన్కి అయితే డయాలిసిస్ అవసరం లేదు, మెడికల్ మేనేజ్మెంట్ అవసరం, ఇన్ కేస్ ఏమైనా డయాలిసిస్ అవుతే ఇమీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, సో మీకు ఇక్కడ ఉంచుకుంటారా తీసుకెళ్తారా అంటే లేదు సార్, డయాలిసిస్కి పోకుండా మీరే ట్రీట్మెంట్ ఇచ్చేలాగా చూసుకోండి అన్నారు. సరైన ట్రీట్మెంట్ కంటిన్యూ చేసాము. కానీ పేషెంట్ కిడ్నీ ఇంప్రూవ్ కాకపోవడం వల్ల మేము ఇమీడియట్ అందరు చెప్పాము అటెండర్స్ పిలిచి డయాలిసిస్ చేయాల్సి వస్తుంది అంటే ఓకే అన్నారు. మేము హైదరాబాద్కి డయాలిసిస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసేటప్పుడు పేషెంట్ సెన్సోరియం అయినా కానీ ఏదైనా బీపీ అయినా షుగర్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. పేషెంట్ రెస్పాన్స్ కూడా మంచిగా ఉంది. అక్కడికి వెళ్ళి డయాలిసిస్ టైంలో పేషెంట్కి హైపోటెన్షన్ అంటాము, సో ఇంట్రాడయాబెటిక్ హైపోటెన్షన్. సో హైపోటెన్షన్ పోవడం వల్ల పేషెంట్ బీపీ పడిపోవడంతో వాళ్ళు ఇంజెక్షన్స్ అన్ని స్టార్ట్ చేశారు, అయినా కూడా పేషెంట్ని అక్కడ కాపాడలేకపోయారు. సో పేషెంట్ అటెండర్స్కి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు క్లియర్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా 3వ రోజు మన ఎమ్మెల్యే గారు వీరపల్లి శంకర్ గారు వచ్చారు మన హాస్పిటల్కి. వచ్చి నేను పర్సనల్గా కలిశాను. శంకర్ గారు అన్నారు మన కార్యకర్తల వాళ్ళకి తెలిసిన వాళ్ళు, సో చూడండి మంచిగా చూసుకోండి, తక్కువలో చేయండి. అప్పుడు కూడా మేము క్లియర్గా కండిషన్ చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే గారికి. అప్పుడప్పుడు మనకు ఇంకా పాయిజన్ తీసుకున్నామని తెలియదు. అది 3వ రోజు, ఆ రోజు ఈవినింగ్ మనకి కిడ్నీ చూస్తే తెలిసింది అప్పుడు. సో ఎమ్మెల్యే గారు అన్న కొంచెం తక్కువ తీసుకోండి అంటే ఎమ్మెల్యే గారు చెప్పారనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి 6th day వరకు ₹1 కూడా ఛార్జ్ చేయలేదు పేషెంట్కి. కానీ కొంతమంది రాస్తున్నారు 35,000 రోజుకి అయిందని. అదైతే మా హాస్పిటల్ కాలేదు, మళ్ళీ వేరే హాస్పిటల్కి నేను కట్టానేమో, అది తప్పుడు వార్త. మా హాస్పిటల్ అయితే అడ్వాన్స్ 7 రోజులు ఒక పేషెంట్ని హాస్పిటల్లో పెట్టుకొని ఐసీయూలో 3 రోజులు వెంటిలేటర్ పైన పెట్టుకొని మేము తీసుకున్న అడ్వాన్స్ ఓన్లీ 20,000. మా దగ్గర ప్రూఫ్ ఉంది, పేషెంట్ సైడ్ అటెండెన్స్ ఏమైనా ప్రూఫ్ ఉంటే ఎక్కువ కట్టారు అని మాకు చూపించమని చెప్పండి. వాళ్ళు కట్టింది అక్షరాల 20,000 అంతే. సో మేము ఆ 7 రోజులకి వాళ్ళకి నార్మల్గా అయ్యే ఖర్చు 1,20,000 వరకు వస్తుంది. కానీ మేము తీసుకుంది ఎమ్మెల్యే గారు చెప్పారని ఒకే ఉద్దేశంతో మేము తీసుకుని ఓన్లీ 20,000. మేము పేషెంట్ బయటికి వస్తే కూడా అంటే మేము పేషెంట్ అటెండెన్స్కి క్లియర్ చెప్పడం జరిగింది, బయటికి రాకపోవచ్చు, అంత క్రిటికల్గా ఉన్నాడు పేషెంట్ అని. బయటికి వచ్చినా కూడా మేము మన ఎమ్మెల్యే గారు చెప్పాము ఏదో సేవ ఉద్దేశంతో చూద్దాము, తక్కువ చేద్దాం, ఎంత డిస్కౌంట్ అయితే అంత డిస్కౌంట్ ఇద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాము. కానీ ఈ దురదృష్టకరమైన సంఘటన జరగడం వల్ల అక్కడికి వెళ్ళి డయాలసిస్ చేయడం వల్ల కొంచెం అది ఎవరికైనా ఏ నెఫ్రాలజిస్ట్ అని చెప్తారు డయాలసిస్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఇంట్రాడయాబెటిక్ హైపోటెన్షన్. సో అది వచ్చిందంటే ఏ డాక్టర్ కూడా ఏం చేయలేదు. అది పేషెంట్ మేము ఇప్పుడు 100 మంది డయాలసిస్ చేస్తే దాంట్లో 2-3 అవుతుంది కదా. సో 9 మంది కాపాడగలుగుతాం కానీ 3 ఏం చేయలేము. అలానే డాక్టర్ తప్పని చెప్పలేము, అది పేషెంట్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో దీంట్లో మేము ఇప్పుడు షాద్నగర్ హాస్పిటల్ పెట్టి ఐసీయూ పెట్టుకొని ఒక క్రిటికల్ కేర్ టీమ్ని పెట్టుకొని మేము ఇక్కడ అవైలబుల్ ఉండి ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని ఒక పేషెంట్ని మనం ఇక్కడ మేనేజ్మెంట్ ఇవ్వగలిగే పేషెంట్ని మళ్ళీ తిరిగి హైదరాబాద్ పంపిస్తే ఇంత పెద్ద సెటప్ పెట్టుకొని మనం వేస్ట్ అనే అందరికీ అది ఆలోచించాల్సిన విషయం అది సో అది మేము ఉద్దేశంలో పెట్టుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాము. కానీ మేమైతే ఇప్పుడు ఎవరైతే పేషెంట్కి నష్టం చేయాలని చూడరు, అది ఇట్లా ఏమైనా నష్టం చేయాలని చూసుకుంటే చెడ్డ పేరు వచ్చేది హాస్పిటల్కి. సో నేను బీయింగ్ మేనేజింగ్ డైరెక్టర్ నేను ఫస్ట్ ఆలోచించేది అది. సో నేను పేషెంట్ నష్టం చేయాలని అసలు చూడను. మేము ఇంత చేసినా కూడా ఇలా వచ్చి డెడ్ బాడీని హాస్పిటల్ ముందుకు వచ్చి దౌర్జన్యం చేయడం అనేది తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను లాస్ట్ టైం కూడా ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు క్లియర్గా చెప్పాను, ఈ నెక్స్ట్ టైం ఇన్సిడెంట్ అయితే మేము కేసు ఫైల్ చేస్తాము, ఏ ఎత్తునైనా ఫేస్ చేస్తాము, ఎక్కడికైనా వెళ్తామని చెప్పాను. సో మేము క్లియర్గా ఇప్పుడు ఒక కేసు ఫైల్ చేస్తున్నాము. కింద ఎవరెవరైతే న్యూసెన్స్ చేస్తున్నారో అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము ఇక్కడ గంట సేపు నుంచి చూస్తున్నాము, మాట్లాడికి ఎవరు రావట్లేదు మాతో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మళ్ళీ ఏం పెట్టుకున్నారో మనకు తెలియదు. మేము ఇప్పుడైతే కేసు ఫైల్ చేసి మన సిఐ గారితో మాట్లాడలేదు. సో మా స్టెప్ నెక్స్ట్ ఏముంటుందంటే ఒక కేసు ఫైల్ చేస్తున్నాము, ఎవరెవరు కింద న్యూసెన్స్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఇందాక మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నాక అది పాయిజన్ అయింది అంటారు. అంటే రీజన్ మొత్తానికి ఆ హెల్త్ అట్లా కావడానికి కారణం అదే అంటారా? అదే ఉంటుంది. ఎట్లా చేసింది అది? అంటే మీరు ఏమైనా టెస్ట్ చేసారా లేకపోతే ఏమన్నా 30 ఏళ్ళ వయసు ఉన్న ఒక మనిషి, ఒక బాబు, ఇంకా బాబు అని అన్నారు, 30 ఏళ్ళంటే పెద్ద వయసు కాదు, ఆయనకున్నది ఓన్లీ షుగర్. ఒక షుగర్ ఉన్న పేషెంట్కి ఇంత సడన్గా లివర్, కిడ్నీ, హార్ట్, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మేము డాక్టర్స్ మా ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే బయట నుంచి ఏదో ఎఫెక్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే సొంతంగా బాడీ లోపల అయితే ఇంత షుగర్ ఉన్న పేషెంట్కి ఇంత క్రిటికల్గా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఇంత కాదు. సో మేము ఫస్ట్ డే నుంచి అడుగుతూనే జరిగింది మాకు, ఎందుకంటే మేము హిస్టరీ తీసుకున్న వాళ్ళు